హలో అండి, ఈరోజు క్యారెట్ ఫ్రై చేసుకుందాం. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఫస్ట్ క్యారెట్ చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలండి. మనం తురిమైనా చేసుకోవచ్చు ఈ కర్రీ. నేనైతే చిన్నగా చాప్ చేసుకున్నాను. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దానిలో కొంచెం 2 చిన్నులపాయలు దంచేసి వేసుకున్నానండి నేను. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఇంకా ఎండుమిర్చితో పాటు మనం ఆల్రెడీ ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని కరివేపాకు వేసుకొని మంచిగా పోపు అంతా ఫ్రై అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగో ఫ్రై అవుతుంటేనే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. భలే స్మెల్ వస్తుందండి ఫ్రై చేస్తుంటే. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్, మీరు తురిమైనా ఓకే అదంతా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పోపులో మంచిగా వేగాలి క్యారెట్. అది వేగుతునేటప్పుడే మనం కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని సిమ్మిలో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి, కలిపేసుకొని. అది ఉడికేలోపు మనం కొబ్బరికారం రెడీ చేసుకుందాం. దీనిలోకి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని దానిలో ధనియాలు 1 స్పూను, 1 స్పూన్ జీలకర్ర అండ్ కొన్ని చిన్నులపాయలు, నెక్స్ట్ ఎండు కొబ్బరి వేసుకున్నానండి కట్ చేసుకొని చిన్నగా. తర్వాత కారం కొంచెం వేసుకున్నాను. ఇందాక పచ్చిమిర్చి వేసాం కదా ఆల్రెడీ కర్రీలో, అందుకే కొంచెమే కారం వేసుకున్నాను. వేసుకొని అలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ క్యారెట్ మంచిగా వేగాలి, సాఫ్ట్గా అయిపోవాలండి. మంచిగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా కొబ్బరి కారం, అది వేసేసుకొని మంచిగా ఈ క్యారెట్కి పట్టేలాగా కలుపుకోవాలండి. 5 to 10 minutes అలా కలిపేసుకుంటుంటే పొడి పొడిగా అయిపోతుంది కర్రీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. పిల్లలు కూడా క్యారెట్ అందరికీ త్వరగా నచ్చదు కదా, కొంచెం స్వీట్గా అనిపిస్తుంది. కానీ ఇలా చేసుకుంటే స్వీట్ ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు క్యారేజెస్కి కూడా మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. చాలా సింపుల్ అండి. ఇదిగో ఇలా వేయించేసుకోవాలి, చక్కగా వేగిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవడమే ఒక్కసారి. ఫైనల్గా కలిపేసుకొని దించేసుకోవాలండి. క్యారేజెస్కైనా ఈజీగా అయిపోతుంది. మనం రసం కాంబినేషన్తో కూడా ఇది వేసుకొని తినొచ్చు, ఉత్తిదైనా కలుపుకొని తినొచ్చు. మంచిగా ఉంటుంది, హెల్దీ రెసిపీ. పిల్లలు కూడా హెల్దీగా తిన్నట్టు కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి.